హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు కింద కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీరు ఆ లైక్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. సో టాపిక్ ఏంటంటే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలం చెందారు. ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చింది. సో ఈ వ్యతిరేకత కారణంగా కొన్ని నియోజకవర్గాలలో సుమారుగా ఒక 70-80 నియోజకవర్గాలలో ఈ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచే అవకాశమే లేదు అని చెప్పి నాలాంటి వాళ్ళు ఎవరైనా వీడియో చేస్తే కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు నిజమే అని చెప్పి ఒప్పుకుంటున్నారు, భయపడుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతోషపడాల్సింది పోయి వాళ్ళకు కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మీరు ఎన్నన్నా చెప్పండి అన్న, ఇలాంటి వీడియోలు ఎన్ని చేసినా, ఎంతమంది మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పినా కూడా ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందనేటువంటి నమ్మకం మాకు లేదు అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ఈవీఎంల భయం. ఈ ఈవీఎంలు ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం మాకు లేదు. జగన్ గారి పట్ల ప్రజలు సానుకూలంగానే ఉన్నారు, చేసినటువంటి మేలు గుర్తుపెట్టుకుంటున్నారు, కానీ గెలుస్తారన్న నమ్మకం మాకు లేదని చెప్పి పదే ప్రతి ఒక్కరు కూడా మెజారిటీ వైసీపీ క్యాడర్ చెబుతున్నటువంటి మాట. సో ఈ క్రమంలో మరి వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏ రకంగా గుడ్ న్యూస్ అంటే, ఇప్పుడు అనేక మంది మేధావులు ఇది దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా ఉంది, ఈ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో వీళ్ళు వ్యవస్థలను ఏ రకంగా వాడుకుంటున్నారు, సో ఈ వ్యవస్థలను వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజలపైన స్వారీ చేస్తూ ఉన్నారు. సో దీనికి చెక్కు పెట్టడానికి అంటే భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి ఏకతాటి మీదకి మేధావులంతా రావడం జరిగింది. సో ఈ క్రమంలోనే తిరుపతిలో కొంతమంది విశ్లేషకులు, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ, ఒడ్డే శోభనాద్రి లాంటి వాళ్ళు కానీ, ఇట్లా చాలామంది కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు కానీ, భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, సర్క్ ప్రక్రియ చేస్తున్నటువంటి మోసం కానీ, 2024లో జగన్ గారి ఓటమికి సంబంధించినటువంటి అంశాలు కానీ, రాబోయే రోజులు ఇవన్నీ మోసాలు జరగకుండా ఎన్నికలు ఏ రకంగా జరగాలనేటువంటి అంశాలపైన చాలా విస్తృతమైనటువంటి ఒక చర్చ జరిగింది. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. 2024లో జరిగినటువంటి ఎన్నికల రోజునంట 3 సెకండ్లకు ఒక ఓటు పడిందంట. ఇది ఎట్లా సాధ్యమో నాకు అర్థం కాదు. 3 సెకండ్లకు ఓటు పడడం అనేటువంటిది ఏ రకంగా సాధ్యమైంది? 17 సెకండ్లకు ఒక ఓటు పడుతుంది లెక్క. అంటే ఇది కూడా ఏంటి, అక్కడ మనం ప్రెస్ చేస్తే ఆ ప్రాసెస్ మాత్రమే ఈవీఎం దగ్గర. ఇక్కడ ఏమంటారు, చేతిపైన ఇంకు వేయడం కానీ, ఆ చెకింగ్ చేయడం కానీ, ఆధారం ఇవన్నీ ఉంటాయి కదా, అది కాకుండా కేవలం ఓటింగ్ ప్రక్రియ అట్లా బటన్ నొక్కే దానికి సంబంధించే 17 సెకండ్లు. మనం ఒత్తిన తర్వాత అది మనకు చూపించాలి కదా, మనం దేనికి ఒత్తినామో మనకు కనపడాలి కదా, ఇదంతా కూడా 17 సెకండ్లు. మరి ఈ క్రమంలో మరి ఆ పడ్డటువంటి ఓట్లను ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 3 సెకండ్లకు ఒక ఓటు పడిందంట. అంటే ఇక్కడ మోసం జరిగిందా లేదా? సో ఈ మోసం అనేది బయటకు వస్తాం ప్రతి ఇప్పుడు. ఏది ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ అంశం అనేటువంటిది బలహీనపడట్లేదు, బలపడుతుంది. ఎక్కడైనా ఒక అంశము రోజులు గడిచే కొద్దీ బలహీనపడుతుంది, మర్చిపోతారు. కానీ ఇది చూడండి, రోజుకి బలం చేకూర్చే విధంగా దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క నిజం బయటపడతా ఉంది. ఇప్పుడు కూడా అదే రకంగా పడతా ఉంది. ఎట్లా సాధ్యమండి? చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఇది సాధ్యం కాదు అని చెప్పి. మోసం జరిగింది కాబట్టి, ఈ గెలుపు ప్రజాస్వామ్య పద్ధతిలో రాలేదు కాబట్టి కూటమి కూడా ఎక్కడ సంబరాలు చేసుకోలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే గెలిచిన వెంటనే వైసీపీ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఓ 10-15 రోజులు ఇదే ప్రక్రియ నడిచింది. అంటే దీని మీదే చర్చ. అంటే దీన్ని వాళ్ళు ఎదుర్కోవడానికే సమయం జరిపింది వైసీపీ పార్టీకి. ఇంకా ఈ మోసం జరిగిందన్న దాని మీద చర్చ లేకుండా చేసేసారు. వీళ్ళు కూడా అది మర్చిపోయారు. ఎంత ప్లాన్గా చేశారు. ఇప్పుడు మేధావులు అవన్నీ చెప్తా ఉన్నారు, ఇంత మోసం జరుగుతూ ఉందని చెప్పి. అదే రకంగా ఎన్నికల కమిషన్ అనేటువంటిది కేంద్రం ఏజెంట్గా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి విషయాలు కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కేంద్ర ఏజెంట్గా మారిపోయారు అని చెప్పి. సో దీంతోపాటు సుప్రీంకోర్టు కూడా మరి వాళ్ళకు లొంగిపోయింది అనేటువంటి విషయాలు కూడా. అంటే ఇవన్నీ ఆషామాషిగా తీసుకోవడానికి లేదు. ఆ మేధావులు ఇంత చెప్తున్నారంటే దానికి కారణాలు కూడా చెప్తా ఉన్నారు. ఉట్టిగా సుప్రీంకోర్టు లొంగిపోయింది అని చెప్పడానికి లేదు, దానికి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు సవాలు విసురుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే ఏ చోట మీరు దీనికి సంబంధించిన డిబేట్లు పెడితే అక్కడ ఆన్సర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇటువైపు నుంచి ఆన్సర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు లొంగిపోయింది అంటున్నారు. నేనే అడుగుతా, ఎట్లా అంటారు సార్? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము, అక్కడ న్యాయమూర్తుల గురించి మీరు ఎట్లా మాట్లాడతారో నేనే క్వశ్చన్ వేస్తా. నేను క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏమొచ్చిందో తెలుసా? అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందని చెప్తున్నా. ఇప్పుడు రిటైర్ అయినటువంటి రంజన్ గగోయి గారు, న్యాయమూర్తి గారు, ఆయన బీజేపీ పార్టీకి 10 తీర్పులు ఇచ్చారంట. రిటైర్కి ముందు అనుకూలంగా తీర్పులు ఇచ్చారంట. సో అనుకూలంగా తీర్పులు ఇచ్చారు అనడానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారో తెలుసా వాళ్ళు? ఇక్కడ ఆయన రిటైర్ అయిన తర్వాత బీజేపీ పార్టీ
రాజ్యసభ ఎంపీ ఇచ్చిందంట. ఎవరికి? రంజన్ గొగోయ్ గారికి. తీర్పులకి దీనికి లింక్ పెట్టి చూపిస్తూ ఉంటారు. ఇది అబద్ధం అని చెప్పి అటువైపు నుంచి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ ఏజెంట్గా పనిచేస్తుంది, దానికి ఇదిగో ఎగ్జాంపుల్ అని వీళ్ళు చెప్తా ఉంటే అటువైపు నుంచి కౌంటర్ లేదు. మరి ఇవి చెప్పేవన్నీ అబద్ధాలని వాళ్ళు చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతూ ఉన్నది. ఇప్పుడు సరి ప్రక్రియ పేరుతో 16 కోట్ల ఓట్లు తీసేస్తున్నారంట భారతదేశంలో. అంటే ఏ రకమైన పరిస్థితి వస్తుందంటే ఓటు ఉన్నవారు, ఓటు లేనివారు, ఇలాంటి పరిస్థితే వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక మేధావి చెప్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినటువంటి రోజున రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లక్షల ఓట్లు మరి వాళ్ళు వేసుకోవడం జరిగింది, పెద్ద స్కామే జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఆ టైంలో ఆ ఓట్లకి సంబంధించి వీడియో ఫుటేజ్ కానీ, వాళ్ళకి స్లిప్లు ఇచ్చినటువంటిది కానీ, ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారనే విషయాలు కానీ ఎందుకు చెప్పడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దీనికి ఆన్సర్ లేదు. మరి ఇక్కడ మోసం జరిగినట్టే కదా, కూటమి మోసంతో గెలిచినట్టే కదా, జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి ఓడించారనుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా? మరి రోజు రోజుకు బలం పెరుగుతుండడానికి ఇవన్నీ సరిపోవా? సో ఈ క్రమంలో వీళ్ళు ఏంటంటే ఇదంతా మోసం జరుగుతుంది కాబట్టి బ్యాలెట్ పద్ధతులు ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు సాంకేతికంగా ఎంతో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా టెక్నాలజీలో ముందుకు వెళ్తున్నటువంటి దేశాలు బ్యాలెట్ పద్ధతులను ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మన దేశంలో ఎందుకని ఈ బ్యాలెట్ పద్ధతులు ఎన్నికలు నిర్వహించకూడదు? సో ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతులు ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. వీళ్ళంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి మేధావులంతా దీనికోసం ఒక ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వచ్చేటువంటి అంశం. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని ఎక్కడ కూడా కోరుకోలేదు. సో వాళ్ళకు తోడు ఇప్పుడు వీళ్ళు మేధావులు, వీళ్ళందరూ ప్రశ్నిస్తారు, వాళ్ళ ప్రశ్నలకు ఆన్సర్లు ఎవరు చెప్పడం లేదు. వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వైసీపీ కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని మేధావులతో ఏకమయ్యి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి పోరాటాలు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ క్యాడర్ ఏదైతే భయపడతా ఉందో, కూటమికి వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళే గెలుస్తారు, మేము గెలవము ఎందుకంటే ఈవీఎంలు ఉన్నాయని చెప్పి, సో అది జరగడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి వైసీపీకి గుడ్ న్యూసే కదా. సో దానికి తోడు ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వైసీపీ కూడా ఈ సరి ప్రక్రియ గురించి ఏదైతే చెప్తా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు సరి ప్రక్రియ ప్రవేశించింది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన క్యాడర్కి అవగాహన కల్పించాలి. వేరు రాష్ట్రాలలో ఏ రకంగా సరి ప్రక్రియ జరిగింది, ఎన్ని ఓట్లు తీసేశారు, ఎందుకు తీసేశారు, ఎట్లా ఈ ప్రక్రియ కొనసాగుతుంది, మనం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి, వీరికి వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు తీసేయడానికి ఈ సరి ప్రక్రియను వాడుతున్నారంటే దానిని గమనించి వెంటనే ఆలస్యం చేయకూడదు. ఇక్కడ వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలి, పార్టీ కూడా న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోవాలి వెంటనే. సరే న్యాయస్థానాలు కూడా మోసం చేస్తున్నాయన్నారు కదా అంటే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఏ న్యాయస్థానం మోసం చేసినా, ఏ ఎన్నికల కమిషన్ మోసం చేసినా ప్రజలకు అనేది వాస్తవాలు తెలుస్తాయి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ప్రజలకు వాస్తవాలు తెలియజేసిన రోజున ఖచ్చితంగా ఈ వ్యవస్థలన్నీ కొట్టుకుపోవడం గ్యారంటీ. ప్రజల ఉద్యమం చేస్తే బ్యాలెట్ పద్ధతులు ఎన్నికలు జరగాలని తల వంచరా? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మాట చెప్పడం కాదు ఈవీఎంలతో ఎన్నికలు జరిగితే ఓడిపోతామని. ఆ ఈవీఎంలతో ఎన్నికలు జరగకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడానికి మీ ప్రయత్నం మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది మేధావులతో కలిసి. సో ఇది విషయం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.